అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై వచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తుంటే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. సీఎం ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిద్దమవుతున్నారు. పార్టీ శ్రేణులతో భారీగా తరలి వెళ్లి ముట్టడించాలని భావిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కానీ ఇంటికి నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేసీఆర్ విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద హై ప్రొటెక్షన్ పోలీసులు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. పెద్దమ్మగుడి నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి ఇంటి వైపుగా వెళ్లేటువంటి 3 రహదారుల పైన పోలీసులు పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిపివేసి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ బీఆర్ఎస్ బాయల నుంచి కొంతమంది బయలుదేరినటువంటి వెంటనే ఇక్కడ పోలీసులను వారిని అడ్డుకున్నటువంటి వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి రేవంత్ రెడ్డి సీఎం ఇంటి సమీపంలో ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు వెళ్లి ఆందోళన వ్యక్తం చేయకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయకుండా, అక్కడ రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లకుండా మాత్రం ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి హై సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరో కొన్ని గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ విచారణ సాగేటువంటి ఛాన్స్ ఉంది. 8 గంటల వరకు సిట్ అధికారులు కేసీఆర్ ని విచారించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వీళ్ళు కొన్ని చోట్ల బంద్కు పిలుపునియడము, కొన్ని చోట్ల రాస్తారోకలు, ర్యాలీలు, రోడ్లపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా నిలిపివేసి ఆందోళన వ్యక్తం చేయకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరుగుతా ఉంది. ఇంతకు ముందే బీఆర్ఎస్ భవన్ నుంచి కొంతమంది కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటి వైపుగా వెళ్లి ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించడంతో అప్రమత్తమయ్యి రేవంత్ రెడ్డి ఇంటి పక్కన పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకుని 4 వైపుల నుంచి కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్యకర్త అటు వైపుగా వెళ్లకుండా మాత్రం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సార్, ఏంటంటే తెలంగాణ భవన్ వద్ద, అదేవిధంగా క్యాన్సర్ ఆసుపత్రి వద్ద పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నందినగర్ కేసీఆర్ ఇంటి వద్ద మాత్రం కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ లోనే పోలీసులు వారందరిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకొని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కన్ఫ్యూజన్ నడమ, ఈ ఇష్యూ నడమ ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తే మాత్రం సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటాము, వారిపైన చట్టపరమైనటువంటి కేసులు పెడతామంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అటు బీఆర్ఎస్ భవన్ వద్ద, ఇటు కేసీఆర్ నందినగర్ నివాసం వద్ద మాత్రం 100 మందికి పైగా పోలీసులు మోహరింపు చేసి ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, ఎవరు కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగేయకుండా మాత్రం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పోలీసులు రోడ్ల వైపుగా ఉన్నటువంటి వాహనాలను కూడా నిలిపివేయకుండా, ఈ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేసి వారందరినీ పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. ఇది రాత్రి వరకు కూడా ఈ 2 చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తున్నారు అనే సమాచారం అందుతోంది. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఒక ప్రకటన రిలీజ్ చేసి ఇంటి ముట్టడికి వెళ్తామంటూ వీళ్ళు సందేశాన్ని ఇచ్చారో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా పరిగణలోకి తీసుకొని అన్ని వైపుల నుంచి పోలీసులు అలర్ట్ అయ్యి ఎవరు కూడా రేవంత్ రెడ్డి సీఎం ఇంటి వైపుగా వెళ్లనివ్వకుండా మాత్రం పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అదనపు బలగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లేటువంటి 4 మార్గాల ద్వారా ఆ రహదారుల పైన పోలీసులు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ఈ సిట్టు విచారణ సందర్భంగా ఎప్పుడు
ఏ టైం కైనా వీళ్ళంతా కూడా దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంటిని ముట్టడించేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకుల హెచ్చరింపుతో పోలీసులు అప్రమత్తం అయ్యి అదనపు బలగాలను ఏర్పాటు చేసి రోడ్లపైన పోలీసులు గస్తీ ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ నాయకులు ఎవరు వచ్చినా భవన్ లోనే వారిని అడ్డుకునే విధంగా భవన్ దాటి ఎవరికి రానివ్వకుండా మాత్రం హై సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నందినగర్ లో కేసీఆర్ జరుపుతున్నటువంటి విచారణ ఇంటి సమీపానికి కూడా పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీలు ఏసీపీ స్థాయి అధికారులు, డీసీపీలు అందరూ కూడా ప్రస్తుతం కేసీఆర్ ని విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి ఈ కేసీఆర్ విచారణ తర్వాత పోలీసులు ఒక నోట్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఏ రకమైనటువంటి విచారణ జరిగిందనే దానిపై కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే అక్కడ అదనపు బలగాలను మోహరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది రవితేజ. రాత్రి వరకు అనుకోకుండా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతిసారి 6 దాటినటువంటి వెంటనే బీఆర్ఎస్ నాయకులు తమ నాయకుల్ని ఇంతసేపు ఇన్ని గంటల పాటు విచారణ చేపడతారా, ఒక సాక్షిని ఇన్ని గంటలు విచారించి వాళ్ళని ఒత్తిళ్లకు లోన్ చేసి బలవంతంగా వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి తీరుగానే ఇప్పుడు కేసీఆర్ ఇంటి సమీపానికి బీఆర్ఎస్ నాయకులు అటు రేవంత్ రెడ్డి ఇంటి వైపు కూడా దూసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు 4 వైపుల నుంచి వచ్చేటువంటి రహదారుల పైన టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి పోలీసులు పూర్తిగా ఆ ఏరియానంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ టైంలోనైనా బీఆర్ఎస్ నాయకులు అటు రేవంత్ రెడ్డి ఇంటి వైపు కానీ ఇటు కేసీఆర్ ని ఇన్ని గంటల పాటు విచారించారనే ఒక అంశం పైన క్వశ్చన్ చేయడానికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2 చోట్ల ప్లస్ బీఆర్ఎస్ భవన్ ని కలుపుకొని ఈ 3 చోట్ల కూడా పోలీసులు ఇప్పుడు హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ థ్యాంక్ యూ రవితేజ. ఇక బీఆర్ఎస్ భవన్ వద్ద పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని కూడా చెప్పాలి. ఏదైతే బీఆర్ఎస్ భవన్ గేట్ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో మెయిన్ ఎంట్రన్స్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాయకులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులకు, నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు గాయపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రజెంట్ ఒక్కసారి మనము తెలంగాణ భవన్లో చూడొచ్చు, భారీ ఎత్తున నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు లోపలికి పోలీసులు రోప్ పార్టీ తోటి లోపలికి ఈడ్చుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొంతసేపటి క్రితం ఏదైతే ఎమ్మెల్సీ షంబీపూర్ రావు కావచ్చు, దాంతోపాటుగా కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ సైడ్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వైపు నుంచి వారు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఒకంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకసారి మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్ వద్దకు వెళ్దాం. మెయిన్ గేట్ ఎంట్రన్స్ వద్ద ఎలాంటి పరిస్థితులతో చూద్దాం. భారీ సంఖ్యలో పోలీసులు మాత్రం మోహరించినటువంటి సందర్భం, ఎవరిని కూడా బయటకు వెళ్ళనీయడం లేదు. కానీ కొంచెం అనుమానం వచ్చినా కూడా ఏదైతే ఆందోళన కార్యక్రమం రోడ్డు మీద నిర్వహించాలని అనుమానం వచ్చినా కూడా వారిని వెంటనే పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా పోలీసులు వాహనాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎవరైనా ఆందోళన కార్యక్రమాలకి రోడ్డు మీదకి వస్తే కనుక వారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బ్యారికేడ్లను కూడా వేయడం జరిగింది. ఎవరిని కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళనియనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గేటుకి ఎదురుగుండగానే ఎవరైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తే వారిని తీసుకొని వెళ్ళడానికి కూడా వాహనాలను సిద్ధం చేసేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఏదైతే ఇక్కడ నుంచి నందినగర్ నివాసానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో అనేక సార్లు వారిని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా ఏదైతే ఎవరు కూడా బయటకు రావద్దు, ఏదున్నా కూడా తెలంగాణ భవన్ లోపలనే ఉండాలంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఏదైతే బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు
అడ్డుకుంటున్నటువంటి Right. Thank you, వంశీ. ఉంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.